అసలు డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? డియోక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. సో ఒక మనిషి యొక్క కలర్, హైట్, వెయిట్, స్కిల్స్, టాలెంట్స్ ప్రతిదీ డిసైడ్ చేసేది డిఎన్ఏ. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ డిఎన్ఏ ఫామ్ అవుతుంది. సో అదే డిసైడ్ చేస్తుంది మనం ఫ్యూచర్ లో ఎలా ఉండాలో. అర్థమైందా అండి? సో ఈ డిఎన్ఏ అనేది మన పేరెంట్స్ నుండి మనకైతే వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, హస్బెండ్, వైఫ్, వాళ్ళ బాబు. సో బాబుని చూసి మనం వెంటనే అరే బాబుకి నానపోలికి వచ్చింది, కళ్ళు, పిల్లి కళ్ళు అమ్మ వచ్చాయి అని చెప్తూ ఉంటాం. ఎందుకు వస్తూ ఉంటాయి? డిఎన్ఏ ఆ బాబు కడుపులో ఉన్నప్పుడే డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం వీడి తాత బుద్ధులు ఇటుకు వచ్చాయి అని చెప్తూ ఉంటాం, లేకపోతే తాత పోలిక అని చెప్తూ ఉంటాం. ఎలా తాత పోలిక వీడికి ఎలా వచ్చింది? సింపుల్, డిఎన్ఏ వల్ల వచ్చిందనమాట. 7 తరాల డిఎన్ఏ మనలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాలో నా 7 తరాల డిఎన్ఏ ఉంటుంది. అందుకని చెప్తూ ఉంటారు పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి అని చెప్పి. ఎందుకంటే ఈ 7 తరాల్లో ఏదైనా డిఫాల్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులు ఏమైనా తాతల నుండి పుట్టే పిల్లలకి రావచ్చు. ఈ తాతకి ఏదో ఉంది, డిఫాల్ట్ ఉంది, సో ఇది వీడికి రావచ్చు. ఎందుకంటే డిఎన్ఏ అలా డిఎన్ఏ వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది?